హాయ్ అండి, వెల్కమ్ టు వాసు వంశీ కుటుంబం. ఈరోజైతే పీతలు కార్తీక మాసం అయిపోయింది కదా, పీతలు తీసుకొస్తుంది. ఇగురు పీతలు ఇవి. ఇదిగోండి పీతలు ఇప్పుడు కూర చేసేస్తాను. ఈ ముందు ఇవి క్లీన్ చేసేసి అప్పుడు చూపిస్తాను. పీతలు నేను క్లీన్ చేసాను, ఇందా చూపించాను కదా. ఇదిగోండి క్లీన్ చేసాను. ఇప్పుడు కూర వండేద్దాం. ఫస్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసాను. ఇదిగోండి కళాయి పెట్టి ఆయిల్ పోసాను. పీతల కూరకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పోసానండి. ఇది కొంచెం ఆయిల్ వేడెక్క ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది. ఇదిగోండి వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి. పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ కారంతోనే చేస్తున్నాను. సేపు వేగిన తర్వాత చూద్దాం. ఇదిగోండి వేగుతున్నాయి ఉల్లిపాయలు. బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు వేద్దాం మసాలా ఇవన్నీ. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత మసాలా అది వేసేద్దాం. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు వేపేద్దాం అండి. చిన్న స్పూన్ కదా, ఒక 6 స్పూన్లు అయితే వేస్తున్నాను. పసుపు 1 స్పూను, పీతలు వేసేస్తున్నాను. ఇదిగోండి మసాలా వేసేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన మసాలానే, ఇంకా విడిగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఏం లేదు, అన్నీ కలిపి చేసింది ఇది. చూడండి బాగా కలిపేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం. మగ్గిన తర్వాతనే. పీతల కూరకైతే మాత్రం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది పీతలు. ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి పీతల కూరకి. మనం చేపలకి చికెన్ అది వండుకున్నప్పుడు అంత పడదు, కానీ దీనికైతే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయి. మగ్గింది కదా, కొంచెం నీళ్ళు పోసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలా కనిపించదండి, ఇది మనం ముద్ద వేసినట్టు అయిపోద్ది. ఇది మనం బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను. చూడండి సాల్ట్ వేసేసాను. చూసారు కదా ఉడుకుతుంది. ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేస్తున్నాను. మళ్ళీని దగ్గరగా అయిపోవచ్చింది, కొంచెం తీసేయచ్చు. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది కదా, కలపాలి. ఇలాగా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలా కనిపించదండి, మనం ఉల్లిపాయ ముద్ద వేసినట్టు అయిపోయింది. చూసారు కదా, బాగా కలుపుతూ ఉండాలి. కంప్లీట్ అయిపోయిందండి, అయిపోయింది. చూసారు కదా ఉల్లిపాయ చాలా ఎక్కువ వేసాను. ఉల్లిపాయ కూడా కనిపించట్లేదు అంతానే. అలాగే ఆయిల్ కూడా అసలు కనిపించట్లేదు, ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేసాను. మొత్తానికి కూర అయితే పూర్తి అయిపోయింది. సూపర్గా అయితే ఉందండి ఇది. దీన్ని డిష్ తీసేద్దాం. బాక్స్లో తీసేస్తున్నాం దీన్ని. కంప్లీట్ అయిపోయింది. బాక్స్లోకి అయితే తీసాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.